ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మంచిది. వారం వెంబడి వారం త్వరగా జరుగుతూ ఉంది. నిజంగా సంవత్సరం ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. మరి యొక్క సంవత్సరం ఆఖరి దినాల్లో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో, దేని కొరకు చేస్తున్నావో ఆలోచించి, సావుకుడిగా నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఆఖరిలో దేని కొరకు ఇప్పటి వరకు ప్రయత్నం చేసి ఓడిపోయో తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కొరకు, ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ట్రై చేసావా? నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను రక్షణ పొందుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అనేది నువ్వు చేయగలిగితే తప్పకుండా నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదం అనేది పొందుకుంటాం. ఈ ఉదయం అర్థం చేసుకోండి. దేవుని మాటలు ఆలోచనలో పెడతాయి, మంచి మనసును కలిగజేస్తాయి. లోపపు మాటలు ఆలోచనలో పెడతాయి, కానీ నాశనానికి తీసుకెళ్తాయి. చూడండి, కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఇక్కడ మేలు, మనోహరం రెండు కనపడతా ఉంది. అంటే చాలామంది మాకు మేలు జరగాలి, మేము మనోహరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ మేలు జరగాలన్నా, ఆ మనోహరంగా ఉండాలన్నా ఏం చేయాలనంటే, క్రైస్తవ బిడ్డలు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి ఉండటమే మేలు. చాలామంది మేలు కోసం పరిగెడుతున్నారు, ఐక్యత కలిగి ఉండట్లా. ఐక్యత కలిగి ఉంటే కదా మేలు వచ్చేదని బైబిల్ చెప్తుంది. చూడండి, ఎక్కడైనా ఒక కుటుంబాన్ని చూడండి, ఐక్యత కలిగి ఉన్న కుటుంబాన్ని చూస్తే అక్కడ మేలు ఉంది. చూడండి, నోవాహు కుటుంబం ఐక్యత కలిగి ఉంది, అక్కడ మేలు దాగబడింది. చూసారా? అలాగే అబ్రహాము కుటుంబం ఐక్యత కలిగి ఉంది, వారికి మేలు, అలాగే మనోహరంగా ఉన్నారు. ఐక్యత లేనటువంటి కుటుంబం, ప్రజలారా, సౌలు జీవితంలో చూస్తే ఐక్యత లేకపోవటం వల్ల తండ్రి కొడుకులు వేరువేరు దారులు అయిపోయారు. అందుకనే ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీకు మేలు కలగాలంటే, మీరు మనోహరంగా ఉండాలంటే తప్పకుండా మీరు మీ కుటుంబంలో ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మీకు దేవునికరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఐక్యత లేకపోవటం వల్ల మాకు మేలు జరగట్లా, ఐక్యతగా ఉండకపోవటం వల్ల మేము మనోహరంగా ఉండట్లా. కనుక మేము ఏదైతే కోల్పోయామో ఆ ఐక్యతని, ఆ మనోహరమైన జీవితాన్ని మాకు దయచేయండి, చూపించమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.